హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇది ఒక శ్రీమంతం వీడియో. ఫ్రెండ్స్, ఏంటంటే శనివారం నేను నైట్ శ్రీమంతానికి వెళ్ళాను. మా ఊళ్ళో వాళ్ళదే. మా ఊళ్ళో పాపని బద్వేలుకి ఇచ్చారు. బద్వేలు దగ్గర పెద్దరాజుపల్లె. సో అక్కడికి వెళ్ళామన్నమాట. నైట్ 8కి ఇక్కడ 8కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 9:30 అలా అయింది. సో ఆ వీడియో అనేది నేను మా సైడ్ సాంగ్యాలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి నేను అయితే వీడియో చేస్తున్నాను ఇది. సో ఎవరికైనా నచ్చకపోతే దయచేసి స్కిప్ చేయండి, అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే అదే పనిగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళ ఇల్లు, ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో ఆ పక్కన కనిపిస్తుంది కదా, అదంతా డెకరేషన్ చేశారు అమ్మాయిని శ్రీమంతానికి ఇక్కడ కూర్చోబెట్టడానికి. చూడండి, ఇది దూరం నుంచి నేను షూట్ చేశాను. కొంచెం ఇది శ్రీమంతం ఇల్లు ఫ్రెండ్స్. మా ఊరు నుంచి అమ్మాయిని ఇక్కడికి ఇచ్చారు. చూడండి, అందరు కూర్చున్నారు. స్టార్ట్ అయిపోయింది శ్రీమంతము. అక్కడ ఆటో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఆటో ఉంది. ఈ రెండిట్లో వచ్చాము మేము ఇక్కడికి. లడ్డు నేను ఇద్దరం వచ్చాము ఫ్రెండ్స్. అంటే మా ఊళ్ళో మొత్తం ఆడవాళ్ళంతా కలిసి వచ్చాము. పుట్టింటి వాళ్ళ సాంగ్యం అనమాట. ఇప్పుడు 5వ నెలలో వేస్తారు. రకాల చీరలు ఉన్నాయి. సో చూడండి మా సాంగ్యాలు ఎలా ఉంటాయో. భోజనాలంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టారు రెడీ చేసి. అంటే పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర కట్టి అక్కడ కూర్చోబెట్టారు. మేనత్త వాళ్ళు ఇప్పుడు సాంగ్యం అంతా చేస్తారు ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి పుట్టింటి వాళ్ళు ఏమైతే తీసుకెళ్లారో లడ్డు, అలాగే అత్తరాసలు, కజ్జికాయలు, ఇలాంటివన్నీ అక్కడ కూర్చున్నారు కదా. అమ్మాయికి అక్క వాళ్ళు అవుతారు వాళ్ళు. ఆ అమ్మాయి గాయత్రి అమ్మాయి పేరు వచ్చి. నేను ఒక వీడియో చేశాను మా ఊరి హాస్పిటల్ అని చెప్పి. సో ఆ వీడియోలో ఉంది అమ్మాయి. ఆ రోజు టీటీ ఇంజెక్షన్ చేయించుకోవడానికి అని చెప్పి వెళ్ళాము నేను, ఈ అమ్మాయి కూడా. సో ఇక్కడ వాళ్ళిద్దరు మేనత్త వాళ్ళు, అమ్మాయి దగ్గర ఉన్న ఇద్దరు కూడా వాళ్ళకి సాంగ్యాలు మర్చిపోయారు. పెద్దోళ్ళు చెప్తున్నారు ఇలా చేయండి ఇలా చేయండి అని. పసుపు పూస్తున్నారు కదా. చూడండి, ఫస్ట్ అయితే అమ్మాయి కూర్చున్న అది ఆ సీట్ తీసి పక్కన పెట్టేసి జలగమని పరుస్తారు ఫ్రెండ్స్. జలిగం అంటారు దాన్ని. సో చూడండి, చూపిస్తాను అది కూడా. ఇక్కడ ఏంటంటే మా సైడ్ అంతా కూడా మేనత్త వాళ్ళే చేయాలి. ఇదంతా ఆ అమ్మాయికి అలంకరణ అంతా చేసి కూర్చోబెట్టాలి. ఫస్ట్ సాంగ్యం అయితే వాళ్ళే చేయాలి. అక్కడ వైట్ క్లాత్ చూపిస్తున్నారు కదా, ఆ వైట్ క్లాత్ అనేది ఆ సీట్ అనేది పక్కకు తీసేసి ఆ వైట్ క్లాత్ అనేది పరచాలి. పరిచి పసుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, పసుపు అనేది నీళ్ళు వేసి కలిపి మన అరచేయి ఉంటుంది కదా, అరచేత్తో 5 అంటే 4 సైడ్లు అరచేత్తో చెయ్యి హస్తం వేయాలి. మధ్యలో కూడా వేయాలి, అమ్మాయి కూర్చునే ప్లేస్లో వేయాలి. చూడండి, అమ్మాయిని పక్కకు తీసి ఆ సీట్ అనేది పక్కకు జరుపుతున్నారు. చూడండి, అమ్మాయి పరుస్తుంది. మా సైడ్ అయితే సాంగ్యాలు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఈమె వచ్చేసి అమ్మాయికి పెద్దమ్మ అవుతుంది. ఇక్కడ ఆయన ఉన్నాడు కదా, ఆయన మేనమామ. అక్కడ అంతా వేస్తున్నారు. పసుపు చేయి హస్తం వేసిన తర్వాత పసుపు కుంకుమ రాలుతారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏవైతే వాళ్ళు తెచ్చి ఉన్నారో అంటే అత్తరాసలు, కజ్జికాయలు, అలాగే లడ్డు, ఇదంతా 4 చోట్ల అంటే 4 మూలలా పెట్టి తర్వాత వచ్చేసి మధ్యలో లడ్డు పెట్టిన ఇవి ఉంటాయి కదా, అవి ఫైనల్గా అత్త వాళ్ళే తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ఉండదు. చూడండి, అక్కడ హస్తం అవి వేశారు పసుపుతో. అక్కడ వచ్చి పసుపు కుంకుమ, అలాగే వాళ్ళు తెచ్చిన కజ్జికాయలు, అత్తరాసలు, లడ్డు పెట్టారు.
చూడండి. అంటే వాళ్ళు గుంపుగా ఉన్నారు ఫ్రెండ్స్, నేను క్లియర్గా తీయడానికి అవ్వలేదు. ఇదంతా పరిచిన తర్వాత ఆ సీట్ అనేది అక్కడ పెట్టేసి ఆ కుర్చీ అనేది ఆ అమ్మాయిని కూర్చోబెట్టి తర్వాత ఇంకా వాళ్ళు చేయాల్సిన సాంగ్యం అంతా స్టార్ట్ చేస్తారు. చూడండి, అది అనేది ఇక్కడికి జరుపుతున్నారు. సో ఇక్కడైతే ఆ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు ఇద్దరు కలిపి తీసుకెళ్లారు సాంగ్యాలన్నమాట. సో ఇద్దరు ఆ రెండు కూడా అత్త వాళ్ళే చేయాలి. చూడండి, ఈ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, సొంతం అన్నయ్య. ఆ అమ్మాయి వచ్చేసి వెనకాల ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ వదిన. వాళ్ళకి రీసెంట్గా ఈ మధ్య మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. నోరు పూసుకోవచ్చు. అక్కడ అమ్మాయికి ముఖానికి, కాళ్ళకి, చేతులకి అంతా కూడా పసుపు అనేది వాళ్ళు పూస్తున్నారు, సాంగ్యం చేస్తున్నారు కదా. ఫస్ట్ వాళ్ళ అక్కడ ముస్లాం వస్తుంది కదా, ఆమె వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ. చూడండి, సేమ్ ఉంది ఆ అమ్మాయి, అలాగే అవ్వ కూడా. లడ్డు అయితే తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం ఫంక్షన్లో అంతా కూడా అస్సలు నిద్రపోలేదు. మేము ఆటో ఎక్కిన తర్వాత మాత్రమే నిద్రపోయారు. చూడండి, అంతా చాలామంది లేడీస్ వచ్చారు. లేట్ నైట్ అయినా కూడా వస్తారు ఫ్రెండ్స్ పిలిస్తే. మా విలేజ్లో అంటే మా సైడ్ విలేజెస్లో, మా ఊర్లో ఒకటే కాదు, మొత్తం చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా అంతే. ఏంటంటే ఆడవాళ్ళ ఫంక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారు. మొత్తం అమ్మాయికి పసుపు కుంకుమ అవన్నీ పూసి పసుపు పూసి కుంకుమ పెట్టిన తర్వాత అమ్మాయి కొంగులో ఒక ఎర్రటి క్లాత్ అనేది వేస్తున్నారు, అంటే జాకెట్ పీసు. తర్వాత వచ్చేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అనేది రాల్పుతారనమాట. చూడండి, ఏం తెలియదు, కొంచెం ఆమె పసుపు వేస్తుంది చూడండి, పసుపు అలాగే కుంకుమ కూడా. వాళ్ళిద్దరు తోటి కోడలు, అలాగే అమ్మాయికి మేనత్త వాళ్ళు. చూడండి, అమ్మాయికి అయితే నాన్న మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్, అమ్మ లేదు, చనిపోయింది చిన్నప్పుడే. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి మాకు మామ వరుస అవుతాడు. పాపం చాలా కష్టపడి పిల్లల్ని అయితే చూసుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలామంది మా ఊర్లోనే చూస్తున్నాను నేను, అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన పెళ్ళి చేసి మంచిగా ఇప్పుడు సీమంతం కూడా తీసుకొచ్చారు. నాకైతే నిజంగా అంత మంచి తండ్రి ఉండాలంటే చాలా అదృష్టంగా అయితే నేను ఫీల్ అయ్యాను. చూడండి, ఇప్పుడు అమ్మాయికి అయితే ఏమన్నా కానీ తీసే పండ్లు అలాగే వాళ్ళు తెచ్చిన గాజులు, పండ్లు అవన్నీ ఒళ్ళో పెడతారు. గాజులు అయితే చేతికి ఎక్కిస్తారు, పండ్లు అలాగే తీసుకొచ్చిన ఉంటాయి కదా వాళ్ళు సాంగ్యం అంతా, అవన్నీ అమ్మాయి ఒళ్ళో పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు చీర తీసుకొచ్చి ఉంటారు కదా, చీర అనేది అమ్మాయికి పెట్టేసి సాంగ్యం అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళ లేడీస్ అంతా శారీస్ తీసుకొస్తారు. అవి అనేది అమ్మాయికి ఒడిలో పెట్టేసి నలుగు అనేది వేసేసి వస్తారు. ఇక్కడ చూడండి, అందరికీ పసుపు కుంకుమ పసుపు పూసి కుంకుమ అనేది పెడుతున్నారు. పూలు కూడా ఇస్తారు, అంటే సాంగ్యం కదా. సో మా సైడ్ అయితే ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అందరూ ఒక్కొక్కరిగా అక్కడ వాళ్ళ మేనత్త వాళ్ళు సాంగ్యం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరుగా సాంగ్యం అనే వాళ్ళు శారీస్ అనేది పెట్టి నలిగేస్తున్నారు. అక్కడ ఇప్పుడు శారీ పెడుతుంది కదా అమ్మ వచ్చేసి ఆ అమ్మాయికి వాళ్ళ బాబాయ్ భార్య. ఇంకా అంతా మా ఊర్లో వాళ్ళు అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా అక్కడ
శారీస్ పెట్టి నలిగేసి వెళ్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మా సైడ్ సాంగ్యం అయితే ఈమె వాళ్ళ మేనత్త, ఇప్పటి వరకు అక్కడ చేసిన ఆమె. ఈమె వచ్చేసి ఇందాక మేనత్త అని చెప్పాను కదా, ఆమెకి అమ్మ అనమాట. సాంగ్ పాడుతుందండి. జోడు నిలపిరి ఇక్కడ పాట పాడారు కదా ఇందాక, అలా పాట పాడడం ఎందుకు అంటే మూగపిల్లలు పుడతారంట ఫ్రెండ్స్. సాంగ్యం అంతా అయిపోయాక పాటలు పాడకపోతే. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ. నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చిన సాంగ్యం అనేది వేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ అత్త వాళ్ళు మళ్ళీ పూజించి అదే సాంగ్యం అంతా చేసి అమ్మాయికి అక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నారు. సో ప్రతి సీమంతం వేడుకలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఇద్దరన్నా కానీ కనీసం అక్కడ పాటలు అనేది పాడాలి. ఆమె వచ్చేసి మా అమ్మ కూడా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా వాళ్ళు ఏవైతే తెచ్చిన్నారో అంటే అత్తరసలు కజ్జికాయలు ఇవి ఉంటాయి కదా, అవన్నిటి అందరికీ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారనమాట. అలాగే పసుపు కుంకుమ, ఇంకా వచ్చేసి ఆకువక్క. అన్న వచ్చేసి అమ్మాయి హస్బెండ్ చాలా మంచి వ్యక్తి, చాలా బాగా చూసుకుంటాడు. చూడండి అక్కడ ఆయన అదే అక్షింతలు వేసి స్వీట్ తినిపి అంటే సిగ్గుపడుతున్నారు వాళ్ళు ఇద్దరు కూడా. చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో మా సైడ్ పద్ధతి ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఫైనల్గా అయితే అమ్మాయికి హారతి ఇచ్చేసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.